మానుకోటలో మహాధర్నాకు కేటీఆర్ రాకను లంబాడి హక్కుల పోరాట సమితి వ్యతిరేకిస్తుంది. మెడికల్ కాలేజీ ఎస్పీ ఆఫీస్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల భూములు లాక్కుందని తీవ్రంగా మండిపడుతున్నారు ఎల్హెచ్పీఎస్ నాయకులు. గిరిజన మహిళలను జైలుకు పంపినప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడని ప్రశ్నిస్తున్నారు ఎల్హెచ్పీఎస్ నాయకులు. 26న లగచర్ల పోదాం, తమతో రావాలని కేటీఆర్ ను కోరుతున్నారు. ఆ రోజు మెడికల్ కాలేజీ కోసం భూసేకరణ కార్యక్రమంలో మహబూబాద్లో ఉన్నటువంటి బాబు నాయక్ తండా గిరిజన తండాలో ఉన్న ప్రజల యొక్క సాగు చేసుకుంటున్న వాళ్ళ తరతరాలుగా సాగు చేసుకుంటున్న దాదాపు 45 ఎకరాల భూమిని మెడికల్ కాలేజీ పేరు మీదతో సర్వే చేయించుకొని మీకు భూమికి బదులు భూమి ఇస్తామని చెప్పి వాటికి ఇప్పుడు ఇంకో డబ్బులు నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పి 45 ఎకరాలు గుంజుకొని మెడికల్ కాలేజీ మరియు ఎస్పీ ఆఫీసు కోసం నిర్మాణం కోసం గుంజుకుంటే ఇప్పటి వరకు వాళ్లకు భూమి బదులు భూమి రాలేదు. అదేవిధంగా వాళ్లకు నష్టపరిహారం రాలేదు. వాళ్ళ భూ పోరాటంలో వాళ్ళు గత 4 సంవత్సరాల క్రితం పోరాటం చేస్తుంటే మహిళలని చూడకుండా కూడా అప్పుడున్న కేటీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన మహిళను అర్ధరాత్రి అని చూడకుండా, సంఖలో చిన్న పిల్లలను చూడకుండా అర్ధరాత్రి జైలుకు పంపిన ఘనత కేటీఆర్. అప్పుడు కేటీఆర్ ఎక్కడ పడుకున్నాడు? అదే గవర్నమెంట్ లో కేసీఆర్ ఏ ఫామ్ హౌస్ లో పడుకున్నాడు? ఆ రోజు మరోవైపు మహబూబాబాద్లో కేటీఆర్ మహాధర్నాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి గిరిజన ఓయూ, జేఏసీ, జై గిరిజన శక్తి సంఘాలు. గిరిజనుల మధ్య చిచ్చు పెట్టేందుకు కేటీఆర్ ప్లాన్ చేశాడని, కేటీఆర్ గిరిజన ద్రోహి బీఆర్ఎస్ ఉచ్చులో పడొద్దంటున్నారు గిరిజన నాయకులు. మహాధర్నాలో కేటీఆర్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన తెలిపి గిరిజన ఐక్యత చాటాలని పిలుపునిస్తున్న ఓయూ, జేఏసీ, గిరిజన శక్తి నాయకులతో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. చర్ల ఘటనకు మద్దతుగా రేపు బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లాలో తలపెట్టిన మహాధర్నాకు ఇప్పటికే బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. ఇదే నేపథ్యంలో ఇటు గిరిజన సంఘాలు, బీసీ సంఘాలు, ఎల్హెచ్పీఎస్ సంఘాలు కూడా గత కొద్ది రోజుల నుండి అందుకు నిరసన సెగను వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులంతా కూడా తమకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది. అయితే ఎట్టకేలకు మహబూబాబాద్లో కేటీఆర్ రాక అనేది పెద్ద సవాల్గా మారింది. ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి గిరిజన సంఘాలు భారీ ఎత్తున మోహరించాయి. పోలీసులు కూడా తమ వృత్తి భాగంగా గిరిజన సంఘాలపై నిఘాను కూడా పెట్టి ఎప్పుడు ఏం జరుగుతుందని కూడా అలర్ట్ను ప్రకటిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో కేటీఆర్ రాక నిరసిస్తూ ఇప్పుడే మన మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ఓయూజేఏసీ మరియు గిరిజన శక్తి సంఘ నాయకులు కూడా వచ్చారు. కేటీఆర్కు వచ్చే నైతిక అర్హత లేదని కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది, రేపు కేటీఆర్ రాకను ఏ విధంగా నిరసిస్తున్నారు అడిగి తెలుసుకుందాం. ముందుగా చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి, మీ పరిస్థితి ఏంది? నా పేరు శరత్ నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుని, ఉస్మాన్ యూనివర్సిటీ జేసీ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. ఏదైతే మొన్న నవంబర్ 11న జరిగినటువంటి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల మరియు పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి పారిశ్రామిక వాడని ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయాలని చెప్పి గత 9 నెలలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నదో, నవంబర్ 11న జరిగినటువంటి సంఘటన ద్వారా అక్కడ ఉన్నటువంటి లంబాడీలని ముందు పెట్టి రాజకీయం చేయాలనే రాజకీయ కుట్రకోణంలో భాగంగా ఇవాళ కేటీఆర్ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి అమాయకంగా అక్కడ ఉన్నటువంటి లంబాడీ బిడ్డల్ని ఢిల్లీకి తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులను ముందు పెట్టి మా లంబాడీల ముందు పెట్టి చేస్తున్నటువంటి రాజకీయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. లగచర్ల ఘటనలో ఇక్కడ మహబూబాద్ జిల్లాలో ధర్నాను మీరు ఏ విధంగా చూస్తున్నారు? నిజంగా కేటీఆర్కి అక్కడ ఉన్నటువంటి రైతుల మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, భూములు పోతున్నటువంటి రైతుల మీద ప్రేమ ఉంటే వికారాబాద్ జిల్లాలో కొడంగల్లో నిజంగా హైదరాబాద్లో మీరు వ్యతిరేకించినటువంటి ఇవాళ ధర్నా చౌక్లోనైనా నువ్వు ధర్నా పెట్టానా నీ యొక్క ఏమైనా డిమాండ్స్ ఉంటే అడగాలి తప్ప ఇవాళ కావాలని లంబాడీలు ఎక్కువ ఉన్నటువంటి, గిరిజనులు ఎక్కువ ఉన్నటువంటి మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మాజీ నాయకులని ఇవాళ ముందు పెట్టి చేస్తున్నటువంటి రాజకీయం ఏమవుతున్నదో పెడితే అక్కడ పెట్టు. నిజంగా నువ్వు మాట్లాడేటువంటి నిజంగా నీకు ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదు, వాళ్ళ కోసం మాట్లాడుతుంటే. కానీ ఇవాళ మహబూబాద్కి వచ్చి ఇవాళ ఏ విధంగా రాజకీయం చేద్దాం అనుకుంటున్నాం అనేది ఇవాళ సభ్య సమాజం కూడా చూస్తూ ఉన్నది. కేటీఆర్ రాకను మీరు ఏ విధంగా చూస్తున్నారు? మహబూబాబాద్ కేటీఆర్ రాకను మీరు ఏ విధంగా పరిగణిస్తున్నారు? ఏదైతే ముసలి కన్నులు కాస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇవాళ హైదరాబాద్ ఎక్కడనో అక్కడనే ఉండాలి బిడ్డ తప్ప నువ్వు అనవసరంగా వచ్చి మా బిడ్డల్ని ముందు పెట్టి బలిపశువుని చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలంటే మాత్రం నీ ఇదే గడ్డ మీద ఏదైతే రేపు పొద్దున ఇక్కడ మీటింగ్ పెడుతున్నావు ఇదే మహబూబాద్ గడ్డ మీద నీకు ఖచ్చితంగా అడ్డుకుంటాము. ఏదైతే కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని మేము గౌరవిస్తాము. ఖచ్చితంగా ఇక్కడ పెట్టి ఉన్నటువంటి నాయకులు చేసుకోవాలి తప్ప ఇవాళ కేటీఆర్కి మాత్రం నైతిక హక్కు లేదని చెప్పి ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం. గిరిజన ఆడబిడ్డలను ఢిల్లీ వీధుల్లో నడిపించి గిరిజనులను అవమానపరిచినోడు కేటీఆర్. గతంలో గిరిజనుల రైతులు
మిర్చి ధర పెంచమని మార్కెట్లో కొనమని అడిగినందుకు బేడీలేసిన చరిత్ర కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గిరిజనులను ఉద్ధరించినట్టు చెప్తా ఉన్న ఈ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇదే మహబూబాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి నిర్వాసితులు భూములు ఇవ్వమని అంటే ఆ రోజు ఎవరు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆ రోజు ఎంత భూ నిర్వాసితులను ఎంత ఇబ్బంది పెట్టిర్రు, అర్ధరాత్రి నిర్బంధం చేసిర్రు. అర్ధరాత్రి నిర్బంధం చేసి ఎన్నో ఇబ్బందులకు ఇదే మౌనుకోటలో ఇబ్బందులు పెట్టిర్రు. మరి ఆ రోజు బాణోత్ రవికుమార్ నాయక్ అనే బిడ్డను ఎవరు చంపేసిరో తెలవాలి కదా, ఎట్లా చనిపోయిందో తెలవాలి కదా. భూ నిర్వాసితుల పక్షాన కొట్టాడితే ఆ రోజు గిరిజనుల భూములు లాక్కోవద్దని కొట్టాడితే ఏం జరిగింది? ఆ రోజు ఎవరు రక్షించిర్రు? ఆ రోజు ఉన్నటువంటి ఈ పేద బిడ్డల యొక్క భూములను పోడు భూముల పేరు మీద లాక్కుంటుంటే ఆ రోజు ప్రతిపక్ష నాయకుల దగ్గరికి పోయి కలవలేదా? భూములు లాక్కుంటున్న పాలకులని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నాయకుల దగ్గరికి పోయి కలిసి ఎన్నో బాధలు చెప్పుకున్నారు. వారి సమస్యలు, వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇటువంటి సంఘటనలు మర్చిపోయింది అనుకుంటున్నావా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎంపీ రవీందర్ నాయక్ గారిని అదే తెలంగాణ భవన్ నుంచి గెంటేసిర్రు. అది బంజారా సమాజం మర్చిపోలే. మాజీ ఎంపీ రవీందర్ నాయక్ గారిని ఇంట్లో పండబెట్టిర్రు. ఆ రోజు ఎటువంటి బాధ్యతలు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్సీ రవీందర్ నాయక్ గారిని గెంటేసిర్రు. తెలంగాణ బంజారా సమాజానికి ఆ రోజు అనేక ఇబ్బందులు పెట్టి ఆదివాసీ బంజారాల మీద కుట్ర చేసి వాళ్ళని విభజించే పాలించి కుట్ర చేసిర్రు మీరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ సవితి తల్లి ప్రేమ చూపించుకుంటా గిరిజనుల మీద మేము ప్రేమ ఉన్నామని లగచర్లలో సంఘటన జరిగితే మహబూబాబాద్లో ఎందుకు మీటింగ్ పెడుతున్నావు కేటీఆర్? ఏం ప్రయోజనం పొందాలని అంటే మానుకోటలో బంజారా బిడ్డల ఓట్లు మనకు అవసరం రాబోయే కాలంలో ఎంపీ ఎమ్మెల్యేలు గెలవడానిక? అంటే గిరిజనుల దొరికిరా నీకు రాజకీయం చేయడానికి? ఇవాళ లగచర్ల గిరిజన బాధితులు ఆడబిడ్డల్ని ఇవాళ తిప్పుకుంటూ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు, అదేవిధంగా ఉమెన్ రైట్స్, SC/ST కమిషన్ అనుకుంటా రాజకీయాలు చేస్తారా? గిరిజన శక్తి ఊకోదు బిడ్డ. నిన్ను అరెస్టు చేసేంత వరకు మేము ఇడిచిపెట్టాం. మొన్ననే ఆంధ్రజ్యోతి పేపర్లో 10 కోట్ల రూపాయలతో కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ హస్తం ఉందని సురేష్ అనే వ్యక్తి, పట్నం నరేందర్ రెడ్డి లాంటి వ్యక్తులు ఒప్పుకున్నారు. కాబట్టి ఈ సంఘటనలో ప్రధాన సూత్రధారి కేటీఆర్, ప్రధాన యొక్క పాత్రధారి పట్నం నరేందర్ రెడ్డి, ఆయన అనుచరుడు జెడ్పీటీసీ ఇప్పిస్తామన్నందుకు సురేష్ అనే వ్యక్తి గిరిజన పేద బిడ్డల్ని రెచ్చగొట్టి ఆయన గూండాలను తీసుకొచ్చి దాడి చేసి గిరిజనులను బదనాం చేసిండు. ఇవాళ గిరిజన సమాజాన్ని అధికారుల మీద దాడి చేసిన సమాజంగా మాకు చెడ్డ పేరు తెచ్చినావు కేటీఆర్. నిన్ను విడిచిపెట్టేది లేదు. రేపు రాబోయే సభలో మనమందరం ఇవాళ రేపు నిరసన నల్ల జెండాలతో నిరసన తెలియజేయాలి. కేటీఆర్ వస్తే ప్లకార్డులు పట్టుకొని పైకి లేపి ఖబర్దార్ కేటీఆర్ నువ్వు గిరిజన ద్రోహి అని చూపించాలని మానుకోట పులి బిడ్డలు గిరిజన బిడ్డలకు పిలుపునిస్తా ఉన్నాం గిరిజన శక్తితో. రేపు జరిగే కేటీఆర్ సభను హైకోర్టు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తున్నాం. శాంతియుతంగా తాము నిరసన తెలుపుతాం. కేటీఆర్ ఎక్కడ సభలు నిర్వహించినా కూడా మేము అడ్డుకుంటామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 10 ఏళ్లుగా మేము దగా చేపడ్డాం, తమను ఎవరు న్యాయం చేయలేదని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.